వందా హాయ్ హలో వాయిస్ వెల్కమ్ బ్యాక్ వినిపిస్తుందా? టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఈ రోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను అనమాట. పిల్లలకి ఎంతో నచ్చే ఐస్ క్రీమ్తో అయితే వచ్చేసాను. సో అందుకే ఫస్ట్ ఓకే. మా బొడి దాంతో స్టార్ట్ చేశాను అనమాట. అది ఎందుకు ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా పెట్టిందంటే కూలింగ్ బాగా ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి. కానీ దానికి బాగా నచ్చిందంటే టేస్ట్. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే ఈటీ ఐస్ క్రీమ్ మిక్స్ అని నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. 2 ప్యాక్స్ వచ్చేసి రూ. 50 అనమాట. అంటే బై వన్ గెట్ వన్ ఆఫర్‌లో అయితే పెట్టారు. నేను ఒకటే తీసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కదా ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం అన్నట్టు. ఏ విధంగా తయారు చేసుకోవాలో దీని మీదే మెన్షన్ చేశారు మనకి. ఇదొచ్చేసి ప్యాకెట్ 100 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. సో, రూ. 25 ఎంతో పడిందండి డీమార్ట్‌లో నాకు. చాలా అంటే చాలా 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 ఈజీ. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా సమ్మర్‌లో ఐస్ క్రీమ్స్ అవి అడుగుతూ ఉంటారు. మనం అస్తమానం అవి బయట కొని ఇవ్వాలంటే మనకి అంటే పిల్లలకి అంత హెల్తీ కాదు కదా! పిల్లలకే కాదు మనకు కూడా అంత హెల్తీ కాదు. ఎందుకంటే అందులో వాళ్ళు ఎటువంటిది మిక్స్ చేస్తారో మనకు తెలీదు. సో, మనం ఇంట్లోనే హ్యాపీగా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే వాళ్ళు కూడా ఆహ్ వాళ్ళు తిన్నట్టుంటుంది. మనం కూడా చేసి పెట్టినట్టు అండ్ హెల్తీగా కూడా అనిపిస్తుంది. సో, నేనైతే ఇది తీసుకున్నాననమాట. చాలా అంటే చాలా సింపుల్ అండి. దీనికోసమైతే హాఫ్ లీటర్ మిల్క్ అయితే ఉండాలి. నేను ఆల్రెడీ కాచి చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాను. సో, సడెన్‌గా ఇది గుర్తొచ్చిందనమాట ఐస్ క్రీమ్ చేద్దాం అన్నట్టు. ఈ పాలల్లో ఈ ఐస్ క్రీమ్ మిక్స్ అనేది పౌడర్ అయితే కలిపేసుకోవాలి. అంతే ఇంకేం లేదండి. జస్ట్ అలా కలుపుతూ ఉండాలి. ఒక పొంగొచ్చేంత వరకు మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ నేను కాచి చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి ఈ పౌడర్‌నయితే ఇందులో మిక్స్ చేసేసుకొని ఒక పొంగొచ్చేంత వరకు మాత్రమే మనం మరిగించుకోవాలనమాట. అంతే అండి. చాలా అంటే చాలా ఈజీ. మీకు కావాల్సిందల్లా మిల్క్ ఒకటి కావాలి. అలాగే ఫ్రీ మిక్స్ ఐస్ క్రీమ్ పౌడర్ అనేది కావాలి. సో, ఇందులో చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. నేనొచ్చేసి బటర్ స్కాచ్ అయితే తీసుకున్నాను బావుంటుందని చెప్పేసి. పొంగొచ్చేసిన వెంటనే నేనైతే ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం కూల్ అవ్వాలనమాట. ఎందుకంటే చాలా హాట్‌గా ఉంటుంది కాబట్టి. ఇదైతే ఒక బాక్స్‌లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే అండి. అంతే చాలా అంటే చాలా ఈజీ. మనం ఓన్లీ మిల్కే యూజ్ చేసాము. అది కూడా పిల్లలకి హెల్తీ కాబట్టి మనం ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదు. చాలా సింపుల్ అనిపించింది నాకు. చక్కగా చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. మెయిన్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టాక అది కొంచెం కూల్ అవ్వాలి కాబట్టి దానికే టైం తీసుకుంటుంది అంతే అండి. సో, మీ పిల్లలకైతే మీరు చేయాలి అనుకుంటే గనక ఈ విధంగా అయితే చక్కగా ఐస్ క్రీమ్ ప్రీమిక్స్ పౌడర్ అయితే తీసేసుకొని పాలల్లో వేసి కలిపేసి చక్కగా వాళ్ళకైతే పెట్టేయొచ్చు. వాళ్ళకి ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. మనం కూడా హెల్తీగా పెట్టామన్న హ్యాపీనెస్ మనకు కూడా ఉంటుందనమాట. చాలా తక్కువ కాస్ట్‌కే వచ్చేసిందండి. డీమార్ట్‌లో అయితే తీసుకున్నాను నేను. సో, మిగతా షాప్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఈ సమ్మర్‌లో ఎక్కువగా ఇవే ఇవే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. సో, డెఫినెట్‌గా ఇది అయితే ట్రై చేయండి. జస్ట్ 5 మినిట్స్‌లోనే మనకైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతది. కాకపోతే కూలింగ్ ఒక్కటి మాత్రం ఎక్కాలనమాట. చాలా సింపుల్ అనిపించింది నాకు. మా పిల్లలైతే చాలా ఎక్సైట్‌మెంట్‌లో అసలు ఎప్పుడు చేస్తావు? ఎప్పుడు చేస్తావు? అని 2 డేస్ నుంచి నన్ను తినేస్తున్నారు ఐస్ క్రీమ్ ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి. సో, ఫైనల్‌గా ఇది చేస్తూ మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో చేస్తున్నాననమాట. ఐస్ క్రీమ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. పిల్లలకి అంటే కూడా మనకే ఎక్కువ ఇష్టం కదా! సో, నాకైతే చాలా ఇష్టం. కాకపోతే పిల్లల కోసం చాలా వరకు అవాయిడ్ చేస్తూ వస్తాననమాట. ఎందుకంటే పిల్లలకి చెప్పాల్సింది మనమే తింటే బాగోదు కదా! అందుకని చెప్పేసి. పాలైతే కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాతయితే ఇలా ఒక గ్లాస్‌ది బౌల్ అయితే తీసుకొని అందులో అయితే యాడ్ చేసుకున్నాననమాట. ఇదైతే ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఓ 1 ఆర్ 2 అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ మా పిల్లలు ఏం చేశారంటే 1 అవర్ కూడా అసలు వెయిట్ చేయనివ్వలేదండి. ఎంతసేపు తీసేయి, తీసేయి ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి పెట్టేసేయి అని చెప్పి గోల గోల చేస్తూనే ఉన్నారసలు. వీళ్ళ కంగారుకి, నా కంగారుకి సరిపోయింది. నేనైతే జస్ట్ 1 అవర్ కూడా అవ్వకుండానే తీసేసాననమాట. అయినా సరే బాగా రెడీ అయిందండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంచితే బావుండనిపించింది. ఎందుకంటే ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది కదా! కొంచెం సాఫ్ట్‌గా ఉంది. బావుందండి. అంటే పిల్లలు తినగలిగేలా ఉందనమాట. మరీ గట్టిగా ఉన్నా సరే వాళ్ళకి అంత కూలింగ్ వాళ్ళకి ఒక్కసారిగా పెట్టామంటే ఆ టీత్ అనేవి కొంచెం ఇదవుతది కాబట్టి మనం ఈ విధంగా పెట్టడమే నాకు బెటర్ అనిపించింది. వెంటనే బౌల్‌లో వేసుకొని పాపకైతే ఇస్తున్నాననమాట. ఇందులో మనం చక్కగా డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే ఏదైనా ఫ్రూట్స్ గానీ, ఏదన్నా మన ఇష్టమండి. ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాకోస్ చిప్స్ కానీ, అలాంటివి ఏదన్నా స్పెషల్‌గా యాడ్ చేసుకొని తింటే ఇంకా టేస్టీగా బావుంటుందనమాట. బటర్ స్కాచ్ కాబట్టి చాలా బావుంది.
చాక్లేట్ కూడా ఉంది. కానీ నేను బటర్ స్కాచే సెలెక్ట్ చేసుకున్నాను. నా దగ్గర ఈ స్ప్రింకిల్స్ అయితే ఉన్నాయన్నమాట. రెయిన్‌బో స్ప్రింకిల్స్. ఒకసారి కేక్ కోసం అని తీసుకున్నాను. అవైతే ఉన్నాయి. సో, కొంచెం డెకరేషన్‌గా బావుంటుందని చెప్పేసి ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో, వితౌట్ స్ప్రింకిల్స్ కూడా బావుందండి. ఏం లేదు. అంటే పిల్లలకి కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించడానికి అండ్ మన వీడియోలో కూడా బాగా కనిపించడం కోసం అయితే మేము యాడ్ చేసింది అంతే. అంతకు మించి ఏం లేదు. టేస్ట్ అయితే చాలా బావుంది. నేను ఫస్ట్ టేస్ట్ అయితే చేసేసాను. ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం అన్నట్టు. నాకైతే బావుంది. బయట తిన్న ఐస్ క్రీమ్ లాగా అనిపించింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎటువంటి డౌట్ లేదు. మనం ఏం కలపలేదు. షుగర్ గాని ఏం కలపలేదు. అన్నీ వాళ్ళే ప్రీ మిక్స్‌లోనే మనకిచ్చేసారు కాబట్టి చక్కగా మనం ఓన్లీ మిల్క్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే బావుందండి. ఇంకొంచెం గట్టిగా కూలింగ్ అయితే బావుందనిపించింది. అంటే ఇంకా కొంచెం గడ్డలా కడితే బావుంటుంది కదా! బయట తినే ఐస్ క్రీమ్ లాగా. కొంచెం కూలింగ్ తక్కువుంది కాబట్టి